మంట సరిగ్గా మండతలేదు, అందుకని చిన్న చిన్న పుల్లలు అయితే తీసుకుపోతాను ఆ కుండ చికెన్ కాడికి. సరే, ఒక పక్క కుండ చికెన్ అవుతుంది, ఇక్కడ గిన్నెలు తోముకోవాలి. ఈ గిన్నెలు అన్ని కర్రె బొగ్గు ఉంటాయి, ఎందుకంటే బాయికాడ ఇట్టనే ఉంటాయి. గిన్నె అయితే కడుక్కున్నా, ఇలా బియ్యం అయితే పోస్తాను. అయిపోయింది కూర అయిపోయింది. సరే, యాపాకు పడ్డది ఇట్లా అయితే కడుక్కున్నా. ఇప్పుడు కుండ చికెన్ ఏడు వరకు వచ్చిందో చూద్దాం. మొత్తం ఫ్రై అయింది. ఎట్లా ఫ్రై అయిందంటే చూపిస్తాను. సూపర్ ఫ్రై అయింది, మొత్తం దగ్గరికి అయింది. ఇక ఒక్క చుక్క కూడా నూనె పోయలే. ఎంత మంచిగా ఉడికింది చూడు. గ్రేవీకి గ్రేవీ ఉన్నది, చికెన్కు చికెన్ ఉన్నది. ఏకదం ఇగో అమ్మ సూపర్ ఉడికింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని. ఇగో అన్నీ అయితే కలర్ఫుల్గా అయితే ఉడికినాయి.